లాస్ట్ వీడియోలో మనము సంఖ్యావస్థ ధర్మాల్లో తత్సమ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనము విలోమ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనకి ఇక్కడ విలోమ ధర్మాల్లో రెండు మూలకాలు ఉంటాయండి, రెండు కాన్సెప్ట్లు ఉంటాయండి. మొదటి కాన్సెప్ట్ ఏంటంటే సంకలన విలోమం. ఓకే, రెండవది గుణకార విలోమం. మనకి ఇక్కడ వ్యవకలన విలోమము అలాగే భాగహార విలోమాలు అనేవి ఉండవు. సంకలన విలోమం ఒకటి ఉంటుంది, అలాగే గుణకార విలోమం అనేది ఒకటి ఉంటుంది. సో సంకలన విలోమం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక సంఖ్యను తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సంఖ్య తీసుకున్నాం, ఆ సంఖ్య యొక్క సంకలన విలోమం ఏమవుతుందంటే -a అవుతుంది. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సంఖ్య తీసుకున్నాం, ఆ సంఖ్య యొక్క గుణకార విలోమం ఏమవుతుందంటే 1/a అవుతుంది. సో రెండింటికి తేడా సంకలన విలోమము, గుణకార విలోమము. సో ముందు మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నామంటే ముందు వీడియోలో సంకలన తత్సమ మూలకం ఎంతేంటి 0, అలాగే గుణకార తత్సమ మూలకం ఎంతేంటి 1. ఈ రెండింటిపై ఆధారపడి ఉంటుంది. అంటే గుణకార తత్సమ ఏమైంది 1 అయింది కదా, అంటే గుణకార విలోమంలో మనం తీసుకున్న సంఖ్య అలాగే గుణకార విలోమైన సంఖ్య ఈ రెండింటి యొక్క లబ్ధం అనేది, గుణకారం గుణించడమే కదా, సో లబ్ధం అనేది మనకి ఏమవ్వాలంటే 1 అవ్వాలి. సో ఏకి క్యాన్సిల్ అయిపోతే 1 కదా వస్తుంది. మరి సంకలన విలోమం ఏంటండి, సంకలన తత్సమ మూలకం ఎంత 0. అంటే అర్థం ఏంటి, మనం తీసుకున్న మూలకము లేదా మనం తీసుకున్న సంఖ్య యొక్క సంకలన విలోమము రెండు కలిపి ఎంత రావాలండి 0 రావాలి. గుణకార తత్సమ మూలకం 1 కాబట్టి గుణిస్తే ఎంత రావాలి 1 రావాలి, కాబట్టి 1 వచ్చింది. సో 1 వస్తున్నది గుణకార విలోమం అవుతుంది. మరి సంకలన విలోమం అంటే ఏమవుతుందంటే ఏ సంకలనం కాబట్టి కలపాలి. సో ప్లస్ ఆఫ్ -a అంటే ఎంత వస్తుందండి, a ప్లస్ ఇంటూ మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 0. అంటే a మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 0 కదా అవుతుంది. కాబట్టి a యొక్క సంకలన విలోమం ఏం తీసుకుంటాం మనం -a గా తీసుకుంటాం. అలా కాకుండా a యొక్క గుణకార విలోమంగా ఏం తీసుకుంటాం 1/a తీసుకుంటాం. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంటుంది కొన్నిసార్లు. మీకు ఏమడుతుంటారంటే కొన్నిసార్లు ఇక్కడ చూడండి, 2 యొక్క సంకలన విలోమం ఎంత అవుతుందండి -2 అవుతుంది. ఓకే, 3/4 యొక్క గుణకార విలోమం ఎంత అవుతుందండి, ఇక్కడ మనకి భిన్నం ఇచ్చినప్పుడు భిన్నం యొక్క గుణకార విలోమం అడిగితే ఆ భిన్నం యొక్క లవహారాలను తారుమారు చేస్తే ఏర్పడిన భిన్నమే దాని యొక్క గుణకార విలోమం అవుతుంది. మన ఇక్కడ 3/4 ఇచ్చాడు కాబట్టి 4/3 అనేది ఏంటి ఇక్కడ గుణకార విలోమం, ఇది సంకలన విలోమం. ఇప్పుడు నేను ఏమడిగానంటే 3/4 యొక్క సంకలన విలోమం అడిగాను. సో 3/4 యొక్క సంకలన విలోమం ఎంత అవుతుందండి 4/3 అవుతుందా. 4/3 అనేది ఇక్కడ గుణకార విలోమం. నేనేమన్నాను 3/4 యొక్క సంకలన విలోమం అన్నాను. సో సంకలన విలోమం అంటే ఖచ్చితంగా ఏంటంటే మనం ఇచ్చిన సంఖ్యకే మైనస్ పెడితే చాలు, అంటే -3/4. సో రెండింటికి తేడా ఉందండి. 3/4 యొక్క గుణకార విలోమం అంటే ఆ భిన్నం యొక్క లవహారం తారుమారు చేస్తే ఏర్పడే భిన్నమే గుణకార విలోమం అవుతుంది. కానీ సంకలన విలోమం అంటే మనం ఇచ్చిన భిన్నంకే మైనస్ పెడితే చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a బై b యొక్క సంకలన విలోమం ఎంత అడిగాను అనుకోండి, ఎంత అవుతుందండి సంకలన విలోమం అన్నాను కాబట్టి దానికి ఏం పెట్టుకుంటే మైనస్ పెట్టుకుంటే చాలు, అంటే -a/b అవుతుంది. అలా కాకుండా a/b యొక్క గుణకార విలోమం అడిగాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది గుణకార విలోమం అంటే ఒక భిన్నానికి గుణకార విలోమం అడిగాను కాబట్టి అది ఏమవుతుందంటే లవహారం తారుమారు అవుతుంది, అంటే b/a అవుతుంది. ఇది గుణకార విలోమం, ఇది సంకలన విలోమం. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ గుణకార విలోమం అనే పదాన్ని ఉపయోగించరు. ఏ పదాన్ని ఉపయోగిస్తుంటాడంటే వ్యుత్క్రమం అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఏ పదం వ్యుత్క్రమం. వ్యుత్క్రమం అంటే అర్థం ఏంటంటే ఒక భిన్నం ఇచ్చినప్పుడు ఆ భిన్నంలో లవహారాన్ని తారుమారుగా చేయగా ఏర్పడిన భిన్నమే ఆ భిన్నం యొక్క వ్యుత్క్రమం అవుతుంది. ఏమవుతుంది వ్యుత్క్రమం అన్నా లేదా గుణకార విలోమం అన్నా ఒకటేని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/5 యొక్క వ్యుత్క్రమం ఎంత అవుతుందండి 5/3 అవుతుంది. లేదా 3/5 యొక్క గుణకార విలోమం అంటే ఎంత అవుతుందండి, అది కూడా 5/3 అవుతుంది. కాబట్టి వ్యుత్క్రమం అన్నా గుణకార విలోమం అన్నా ఒకటేని. కొన్ని సందర్భాల్లో గుణకార విలోమం అనే పదాన్ని ఉపయోగించడు, వ్యుత్క్రమం అంటాడు. ఓకే, సో 2/7 యొక్క వ్యుత్క్రమము అంటే ఎంత అవుతుందండి 7/2. ఓకే,
నెక్స్ట్ మనకి ఇక్కడ 2/7 యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం అనే పదాన్ని ఉపయోగిస్తే మీరు చూడాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన సంఖ్యకి ఏం చేయాలంటే మైనస్ పెట్టుకుంటే చాలు. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సంకలన విలోమం అంటే ఏంటి, గుణకార విలోమం అంటే ఏంటి. సంకలన విలోమం అంటే ఇచ్చిన సంఖ్యకు మైనస్ పెడితే చాలు. గుణకార విలోమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్యగా ఇచ్చాడు అనుకోండి, భిన్నంగా కాకుండా ఏమిచ్చాడంటే ఇక్కడ 7 యొక్క గుణకార విలోమం అడిగాడు. ఓకే, మన ఏమైంది 1/7 యొక్క గుణకార విలోమం అంటే ఏం చేయొచ్చు, మనము 7/1గా రాయొచ్చు. అంటే ఈ భిన్నాన్ని తిరగవేసి రాస్తాం. మరి ఇక్కడ ఇచ్చిన సంఖ్య కదా, సంఖ్య ఇచ్చినప్పుడు సంఖ్య యొక్క గుణకార విలోమం ఏ విధంగా రాస్తాం మనం. సో సంఖ్య ఇచ్చినప్పటికీ కూడా ఆ సంఖ్యను మనం ఏం చేయొచ్చు అంటే 7/1 గా రాయొచ్చు కదా, అంటే ఒక భిన్నంగా రాసుకున్నాను కదా. ఇప్పుడు దీని యొక్క గుణకార విలోమం ఏమవుతుంది, భిన్నంలో వ్యవహారాలను మార్చడమే, అంటే 1/7. ఓకే, సో మొత్తంగా మీరు ఈ కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంకలన తత్సమూలకం 0, గుణకార తత్సమూలకం 1. సంకలన విలోమం ఏమవుతుందండి, మనం తీసుకున్న సంఖ్య ఏ అయితే అది మైనస్ ఏ అవ్వాలి. అంటే మనం తీసుకున్న సంఖ్యకు మైనస్ పెట్టుకుంటే చాలు. మరి గుణకార విలోమం అంటే ఇచ్చిన సంఖ్యలో లవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన భిన్నమే గుణకార విలోమం అవుతుంది, లేదా వ్యుత్క్రమం కూడా అవుతుంది. సో వ్యుత్క్రమం అన్నా గుణకార విలోమం అన్నా ఒకటే. ఓకే, సో మనకున్న 4 సంఖ్యా వ్యవస్థల్లో విలోమ ధర్మం అనేదేమో లేదా విలోమ అస్తిత్వ ధర్మం అనేదేమో ఏ ఏ సంఖ్యా వ్యవస్థల్లో వర్తిస్తుందో చూద్దాం. ఓకే, సో విలోమ ధర్మం ఇక్కడ సంకలన విలోమం ఒకటి ఉందండి, ఇంకోటి ఏంటి గుణకార విలోమం. ఓకే, సంకలన విలోమం అంటే ఏంటి, ఇచ్చిన సంఖ్యకు మైనస్ రావాలి. సో ఆ సంఖ్య ఏ అయితే మైనస్ రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన సంఖ్య ఏ అయితే 1/a అనేదేమో దాని యొక్క గుణకార విలోమం. మనకున్న 4 సంఖ్యా వ్యవస్థలు ఏది, మొదటిది సహజ సంఖ్యా సమితి, రెండవది పూర్ణాంక సమితి, పూర్ణ సంఖ్యా సమితి, అకర్ణీయ సంఖ్యా సమితి. ఓకే, ఇక్కడ మనకి సహజ సంఖ్యా సమితిలో మనకి ఇక్కడ సంకలన విలోమం కావాలి. సంకలన విలోమం ఏంటండి, ఇచ్చిన సంఖ్యకి ఖచ్చితంగా మైనస్ ఉండాలి. ఓకే, సో మైనస్ సంఖ్యలు అనేవి మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో ఉంటాయా, అలాగే పూర్ణాంక సమితిలో ఉంటాయా. ఈ 2 సంఖ్యా సమితుల్లో కూడా మైనస్ సంఖ్యలు అనేవి ఉండవు. కాబట్టి మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు అంటే విలోమ ధర్మము లేదా విలోమ అస్తిత్వ ధర్మం అనేది ఎప్పుడూ కూడా సహజ సంఖ్యా సమితికి పాటించదు, అలాగే పూర్ణాంక సమితి కూడా పాటించదు. విలోమ అస్తిత్వ ధర్మము లేదా విలోమ ధర్మం అనేదేమో సహజ సంఖ్యా సమితికి పాటించదు, అలాగే పూర్ణాంక సమితి కూడా పాటించదు. ఎందుకు పాటించదు, అవి ఏ సంఖ్యలు అండి, మైనస్ సంఖ్యలు. మైనస్ సంఖ్యలు రెండింటిలో కూడా ఉండవు కాబట్టి పాటించదు. మరి మైనస్ సంఖ్యలు దేంట్లో ఉంటాయండి, పూర్ణ సంఖ్యల్లో ఉంటాయి, అలాగే అకర్ణీయ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి సంకలన విలోమ ధర్మం అనేదేమో పూర్ణ సంఖ్యలో పాటిస్తుంది, అకర్ణీయ సంఖ్యలో పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ గుణకార విలోమాన్ని తీసుకున్నట్లయితే ఏదైనా ఒక సంఖ్య యొక్క గుణకార విలోమం ఏ విధంగా మారుతుందండి, ఒక భిన్నంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 యొక్క గుణకార విలోమం ఏమవుతుందండి, 1/5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 యొక్క గుణకార విలోమం 5 అవుతుంది. ఓకే, అంటే భిన్నం తీసుకుంటే నార్మల్ సంఖ్య వచ్చింది, కానీ నార్మల్ సంఖ్య తీసుకుంటే భిన్నం వచ్చింది. సో మనకి ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా నార్మల్ సంఖ్య రాదు కదా, నార్మల్ ఇటువంటి సంఖ్యలు రావు కదా, ఖచ్చితంగా భిన్నం వచ్చే అవకాశం ఉంది కదా. అంటే గుణకార విలోమం ఖచ్చితంగా ఏదయ్యే అవకాశం ఉంది, అయితే 90% గుణకార విలోమం ఎప్పుడూ కూడా భిన్నంగానే ఉంటుందండి. సో భిన్నాలు అనేవి ఎప్పుడూ కూడా సహజ సంఖ్య సంఖ్యలో ఉంటాయా, పూర్ణాంక సంఖ్యలో ఉంటాయా, పూర్ణ సంఖ్య సంఖ్యలో ఉంటాయా. సో ఈ మూడిట్లో కూడా మనకి ఎప్పుడు కూడా భిన్నాలు అనేవి ఉండవు. మరి దేంట్లో ఉంటాయండి భిన్నాలు అనేవి, p/q రూపంలో ఉండే భిన్నాలు ఉంటాయి కదా. సో కొన్ని అవి దేంట్లో ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలో మాత్రం ఉంటాయి. కాబట్టి గుణకార విలోమం అనేదేమో సహజ సంఖ్య సమితికి వర్తించదు, అలాగే పూర్ణాంక సమితికి వర్తించదు, అలాగే పూర్ణ సంఖ్యా సమితి కూడా వర్తించదు. మరి దేనికి వర్తిస్తుంది, అకర్ణీయ సంఖ్యా సమితి మాత్రం వర్తిస్తుంది. సో పెట్టే విధంగా అడుగుతాడు, గుణకార విలోమము వర్తించే సంఖ్య వ్యవస్థ ఏదని అడుగుతాడు. సో ఏదండి, కేవలం అకర్ణీయ సంఖ్య వ్యవస్థ. ఓకే, ఇది మనకి ఇక్కడ విలోమ ధర్మం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ విభాగ న్యాయాలు 2 ఉంటాయండి. సో ఆ రెండింటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ 2 కూడా మనకి ఏంటంటే 4 సంఖ్యా వ్యవస్థల ఆధారంగా చూడాల్సిన అవసరం లేదు. ఆ 2 కూడా ఏంటంటే మనకి ఇక్కడ అవి ఏంటో తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. ఓకే, సో ఆ 2 ఏంటో చూద్దాం ఇక్కడ. సో మొదటిది ఏంటంటే ఇక్కడ విభాగ న్యాయంలో ముందు చెప్పుకున్నాం మనము, ఖచ్చితంగా ఎన్ని ఉండాలండి, 3 సంఖ్యలు ఉండాలి. సో A, B, C. ఓకే, దాంట్లో మనకి ఇక్కడ మొదటి సంఖ్య తర్వాత ఎప్పుడు కూడా ఇంటూ ఉండాలండి. సో A ఇంటూ ఆఫ్ B ప్లస్ C ఒకటి. ఓకే, రెండోది A ఇంటూ ఆఫ్ B మైనస్ C ఒకటి. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందండి, A ఇంటూ B అంటే AB అవుతుంది, మైనస్ A ఇంటూ C అంటే
ప్లస్ ఏసీ అవుతుంది. అలాగే ఏ ఇంటూ బి అంటే ఏబి అవుతుంది, మైనస్ ఏ ఇంటూ సి అంటే ఏసీ అవుతుంది. ఓకే, ఈ రెండింటిని మనం ఏమంటామంటే విభాగ న్యాయాలు అంటాం. విభాగ న్యాయాలు. సో దీన్ని మనకి ఎప్పుడు కూడా విభాగ న్యాయం అనేదేమో సద సంఖ్యా సమితికి వర్తిస్తుందా లేదా పూర్ణాంక సమితికి వర్తిస్తుందా పూర్ణ సంఖ్యా సమితికి వర్తిస్తుందని క్వశ్చన్ అడగడు. సో ఏమడుతుందంటే ఈ క్రింది వాటిలో విభాగ న్యాయం ఏదని అడుగుతుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారంటే ఇది ఆప్షన్ ఏ అని ఇస్తే ఆప్షన్ బి కింద ఏమి ఇస్తారంటే ఏ ప్లస్ ఆఫ్ బి ఇంటూ సి అంటాడు ఇజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అంటాడు. ఓకే, ఆప్షన్ సి ఏమంటాడంటే ఏ మైనస్ ఆఫ్ బి ఇంటూ సి అంటాడు. సో ఏబి మైనస్ ఏసీ అంటాడు. ఆప్షన్ డి ఏమిస్తాడంటే ఏ ఇంటూ బి ఇంటూ సి అని ఇస్తాడు. సో ఏబి ప్లస్ ఏసీ అంటాడు. ఓకే, సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఫస్ట్ది ఎప్పుడు కూడా ఏముండాలంటే ఇంటూ ఏ ఉండాలి. ఓకే, దాంతో మనకి ఏమవ్వాలి, ఏ ఇంటూ బి ఏబి అయింది, ఏ ఇంటూ సి ఏసీ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ ఉంది, ఏ మైనస్ ఆఫ్ బి ఇంటూ సి అంటే ఏమైందండి ఇది ఏ మైనస్ బీసీ అవుతుంది. ఇదేమైందండి ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఏబిసి అవుతుంది. ఇదేమవుతుందండి ఏ ప్లస్ ఆఫ్ బి ఇంటూ సి అంటే ఏ ప్లస్ బీసీ అవుతుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదటిది ఇంటూ ఉండాలి, బ్రాకెట్ లో ప్లస్ గానీ మైనస్ గానీ ఉంటే అది మనకి విభాగ న్యాయము. ఓకే, సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడతో మనకి ఏంటంటే సంఖ్యా వ్యవస్థలో సంఖ్యా వ్యవస్థ ధర్మాలు అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో ఇంకొకటి చెప్పలేదు చిన్న చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సంకలన విలోమం అని చెప్పుకున్నామండి. సంకలన విలోమం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏని సంఖ్య తీసుకుంటే ఏని సంఖ్య యొక్క సంకలన విలోమం ఎంత అండి మైనస్ ఏ. ఓకే, మరి 5 తీసుకుంటే -5, 7 తీసుకుంటే -7, 7/5 తీసుకుంటే -7/5. ఇవన్నీ కూడా సంకలన విలోమాలు. అంటే ప్లస్ సంఖ్య తీసుకుంటే మైనస్ సంఖ్యగా దాని యొక్క సంకలన విలోమం అవుతుంది. మరి ఇక్కడ 0 యొక్క సంకలన విలోమం ఎంత? 0 యొక్క సంకలన విలోమం -0. సో 0కి ఎప్పుడు కూడా -0 +0 మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో -0 అన్నా +0 అన్నా దాని వాల్యూ 0 అవుతుంది. సో 0 యొక్క సంకలన విలోమం ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకి ఇక్కడ సంఖ్యా వ్యవస్థలో సంఖ్యా వ్యవస్థ ధర్మాలు అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము 6th నుంచి మనకి పూర్ణాంక వ్యవస్థ, పూర్ణ సంఖ్యా వ్యవస్థ, సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.